గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ బలహీనపడుతుంది. తమకు బలముందనుకున్న గ్రేటర్లోనే ఆ పార్టీ ఒక్కో సెగ్మెంట్ను కోల్పోతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ సిట్టింగ్ సీట్లను పోగొట్టుకున్నది. ఈ 2 సీట్లను అధికార పార్టీ కాంగ్రెస్ గెలుచుకొని గ్రేటర్ హైదరాబాద్లో తన పట్టును పెంచుకుంటుంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోంది. 2023లో అధికారం కోల్పోయిన తరువాత గ్రేటర్లో జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 2024 జూన్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి బైపోల్ జరిగింది. అక్కడ దివంగత నేత సాయన్న కుటుంబానికి ఉన్న ఆదరణతో పాటు సానుభూతి కూడా కలిసొస్తుందని భావించి లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా బరిలోకి దించింది బీఆర్ఎస్. కానీ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడంతో ఓటమి తప్పలేదు. కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయంతో గ్రేటర్లో ఆ పార్టీ బోని కొట్టింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించి మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ పోటీకి పెట్టింది. కానీ సేమ్ కంటోన్మెంట్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ బలం 2 సీట్లకు చేరింది. మరోవైపు బీఆర్ఎస్ 2 ఏళ్లలో 2 సీట్లను కోల్పోయింది. జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో బీఆర్ఎస్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిందన్న వాదనలు ఉన్నాయి. ఆ పార్టీకి గ్రేటర్ పరిధిలో పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రచారానికి చాలా మంది దూరంగా ఉన్నారు. కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి వంటి వారు అప్పుడప్పుడు ప్రచారంలో కనిపించినా సీనియర్ నేతలు తలసాని, పద్మారావు, బండారు లక్ష్మారెడ్డి వంటి వారు ఎక్కడా కనిపించలేదు. తండ్రి మరణంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పెద్దల విధానాలు నచ్చక పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, పటాన్చెరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. మొత్తానికి గ్రేటర్ పరిధిలో అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీని గెలిపించుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో ఖచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ క్యాడర్ మొదటి నుంచి అనుకుంది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచే గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్నారు గులాబీ లీడర్లు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నెల 14 తర్వాత తెలంగాణలో రాజకీయ తుఫాను రాబోతుందని, 500 రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ ప్రకటనలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు సానుభూతి ఓట్లు పడతాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఓటమి ఎదురు కావడంతో బీఆర్ఎస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ఆంధ్ర ఓట్ బ్యాంక్ అంతా ఒకప్పుడు బీఆర్ఎస్ వైపే ఉండేది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లో చేరడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్ర ఓట్ బ్యాంక్ క్రమంగా బీఆర్ఎస్ నుంచి పక్కకు పోతుందని చెప్తున్నారు. ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ గ్రేటర్ లోనూ పట్టు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.